అయినప్పుడు కూడా అప్పు ఉందని తెలుసు మీకు. అప్పు ఉందని తెలిసి కూడా అప్పులు తీరుస్తామని చెప్పి ఒక ప్లాన్ మీకు ఉండొచ్చు. 6 గ్యారెంటీలు ఇచ్చారు. అసెంబ్లీ వేదిక కూడా ఎన్ని అప్పులు చేసిరో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీరు స్పష్టంగా తెలియజేశారు. అప్పుల విషయం తెలుసు, అప్పులు ఎట్లా చేసారో స్పష్టం చేశారు. 6 గ్యారెంటీలు కూడా ఇచ్చారు. అంటే మీకు ఒక ప్లాన్ ఉంటుంది, ఈ అప్పులను ఎట్లా తీర్చాలి, ఈ 6 గ్యారెంటీలను ఎట్లా అమలు చేయాలి, మీకు ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ఏంటి ప్రజలకు చెప్పండి ఫస్ట్. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మీరు అసెంబ్లీని వేదికగా చేసుకొని బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీని బూచిగా చూపెట్టి మళ్ళీ మీరు 5 సంవత్సరాలు టైం పాస్ చేసే ప్రయత్నం దయచేసి చేయదు. అప్పుల విషయం మీకు స్పష్టంగా తెలుసు. మీ ప్లాన్ ఏంది, మీ ప్రణాళిక ఏంది, ఎక్కడి నుంచి నిధులు పట్టుకొస్తారు, సంపదను ఏ విధంగా సృష్టిస్తారు, మీరు 6 గ్యారెంటీలకు నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు. అప్పుల ఊబిలో చిక్కున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడతారు, ఒక ప్లాన్ చెప్పండి ఫస్ట్. తెలంగాణ ప్రజలు ఇలా కన్ఫ్యూజన్లో ఉన్నారు, బాధల్లో కష్టాల్లో ఉన్నారు. గతంలో ప్రభుత్వం హామీలు ఇచ్చి మొత్తం మా బతుకులు నాశనం చేసింది. ఏ ఒక్క హామీ నెరవేర్చలే. మా ఒక్కొక్కరి పేరు మీద 1,60,000 అప్పు చేసింది. మేము నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటిస్తాం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా ఇంకా స్పష్టం చేస్తలేదు. ఇంకా బీఆర్ఎస్ పార్టీని బూచిగా చూపెట్టి అప్పులు చేసిందని చూపెడతారు. వాళ్ళు అప్పులు చేసినారంటే వాళ్ళకు గుణపాఠం చెప్పినాం. ఇవాళ మీకు అధికారం ఇచ్చినాం. మీరు ఏ విధంగా అప్పులు తీరుస్తారు, ఏ విధంగా 6 గ్యారెంటీలు అమలు చేస్తారు, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకొస్తారు, నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తారని చెప్పి విషయాన్ని స్పష్టం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. ఈ మళ్ళా బీఆర్ఎస్ పార్టీని మీరు తిట్టుడు, బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని తిట్టుడు, వాళ్ళు అప్పులు చేయాలన్నాడు, మీరు అప్పులు చేసిన విషయం స్పష్టం చేయాలి. బీఆర్ఎస్ పార్టీ ఎంత మొత్తుకున్నా వాళ్ళు ఇవ్వాలి. మరిగా వాళ్ళు అప్పులు చేశారు కాబట్టి చేతికిచ్చారు కాబట్టి మీకు అధికారం ఇచ్చారు. మరి మీరు ఎట్లా చేస్తారు? ఫస్ట్ నాట్ జీతాలు ఎట్లా ఇస్తారు? నోటిఫికేషన్ చేయాల్సిందే, 6 గ్యారెంటీలు అమలు చేయాల్సిందే, ఉద్యోగస్తులు ప్రమోషన్లు ఇవ్వాల్సిందే, రుణమాఫీ చేయాల్సిందే, మీరు రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి, మహిళలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి, తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలి, అన్ని సంస్థలను కాపాడాలి, అన్ని సంస్థల వాళ్ళ సభ్యులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి. కాబట్టి ఎట్లా నెరవేరుస్తారో మీ ప్లాన్ ఏంది, మీ ప్లాన్ ఏదో చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ మీకు ఎవరు అప్పు లేరు, అప్పుల్లో పోయి మళ్ళీ అప్పుల్లో పోయి అప్పు అడిగితే కాబట్టి ఈ అప్పు అని చెప్పి అది అయిపోయింది. ఇక అప్పులు చేసింది వాస్తవం అయిపోయింది. కాబట్టి మళ్ళీ ఏ విధంగా మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భరోసా నింపడము, పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి రావాలంటే కూడా మీ ప్లాన్ చెప్పాలి. ఎస్, తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది, మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఈ విధంగా కాపాడతాం, మాకు ఈ విధంగా సోర్సెస్ ఉన్నాయి, మాకు మేము నిధులు సమకూర్చుకుంటున్నాం. కాబట్టి పెట్టుబడులకు రండి అని చెప్పించి అనేక కంపెనీలను ఆహ్వానిస్తే వాళ్ళకు నమ్మకము, ఒక భరోసా, ఒక విశ్వాసం కుదురుతుంది. కాబట్టి ఓల్కోలు తిట్టుకునే ప్రయత్నం చేయకుండా ఒక భరోసా, విశ్వాసం కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డది, మరి వాళ్ళు తెలిసిచ్చిరా తెలియకదిచ్చిరా అన్నది. ఆ సంస్థను ఇస్లామిక్ దేశాలే నిషేధించినాయి. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్లోనే కోవిడ్ను వ్యాపింప చేసిందే వాళ్ళు. అప్పుడే అనేక విషయాలు బయటకు వచ్చినాయి. వాళ్ళు ఎందుకు వచ్చిర్రు, ఎట్లా వచ్చిర్రు, ఎవరి కోసం వచ్చిర్రు అని చెప్పి ఒక ప్రశ్నార్థకంగా మారింది. అనేక విషయాలు బయటకు వచ్చినాయి. అది అనే సేవా సంస్థనా, అది దేశభక్తులను తయారు చేసే సంస్థనా, అది ప్రజలకు ఉపయోగపడే సంస్థనా? ఇలా అనేక హిందూ సంస్థలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి, అనేక భక్తియుత ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నాయి. మరి వాళ్ళెందుకు గుర్తురారు? వాళ్ళ శబరిమలలో అయ్యప్ప స్వామి పోతే అక్కడ ప్రభుత్వం పడుచుకుంటలేదు. ఇక్కడ ప్రభుత్వం ఏం చేయాలి? పైసలు నిధులు అడ్రస్ లేని, అక్కరకు రాని ఈ రాష్ట్రానికి సంబంధించిన సంస్థలు వచ్చి మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తే
మీరు కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి దాని ద్వారా ముస్లిం సమాజానికి ఏమైనా ఉపయోగపడదా? ముస్లింల పేద సమాజానికి ఏమైనా ఉపయోగపడ్డదా? అది తీవ్రవాదులను తయారు చేసే సంస్థ, ఉగ్రవాదులను తయారు చేసే సంస్థ. ఇస్లామిక్ దేశాలకే ఇష్టం లేని, వాళ్ళు ప్రోత్సహించని, వాళ్ళు పట్టించుకొని సంస్థలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెంచి పోషించాల్సి వస్తున్నది? మీ ఆలోచన ఏంది? వాళ్ళు ఏం దరఖాస్తు పెట్టుకున్నారు? తెలంగాణ ముస్లిం సమాజాన్ని సేవ చేస్తానారా? మత మార్పిడి చేస్తానారా? ఉగ్రవాదులను పెంచి పోషిస్తానారా? ఏం చేస్తానని దరఖాస్తు పెట్టారు మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒక మతానికి సంబంధించిన వ్యక్తి సంస్థలకు నిధులు ఇచ్చేటువంటి అవకాశం ఉందా? ఇస్లామిక్ దేశాలు ఈ సంస్థను ఎందుకు నిషేధించడం కనీసం రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుందా? ఆగమాగం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? దాన్ని సమర్థించుకుంటూ కొంతమంది బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇచ్చినాడు. చూపెట్టకండి వచ్చి పట్టుమని పడిన లోలు కాలే, ఇప్పుడే దుకాణం స్టార్ట్ చేసారు. వెళ్ళిగా ఇప్పుడే స్టార్ట్ చేసిన దుకాణం. ఇక ఎక్కడికి నుంచి ఎవరు వస్తారు? అది ఎందుకు సమావేశం యొక్క ఉద్దేశం ఏంది? ఏ దేశం వాళ్ళు వస్తారు? ఏ రాష్ట్ర వాళ్ళు వస్తారు? తెలంగాణ రాష్ట్రానికి ఏ న్యాయం జరుగుతుంది? దాని ద్వారా ఏమీ ఆలోచించకుండా వీళ్ళ తాత దగ్గర వీళ్ళు 5 దగ్గర జైలుకి వెళ్ళిస్తే కోట్ల రూపాయలు ఇస్తే ఎట్లా ఇస్తారో ఇస్తారు? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది మీకు? ఒకటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ నిధులు వాపసు తీసుకోవాలి. ఇలాంటి సంస్థలను పెంచి పోషిస్తే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన కోవిడ్ మహమ్మారి పెరుగుతుందని చెప్పని, ఇలా కోవిడ్ మహమ్మారిని తెలంగాణ కాదా? ఎందుకు చేయాల్సి వచ్చింది? నిధులు ఎందుకు పెంచి పోషించాల్సి వస్తుంది వాళ్ళను? దీనికి ఎంఏ పార్టీ సపోర్ట్ చేస్తాడు. దీనికి వాళ్ళకి ఎందుకు అర్థం కాదు. ఇప్పటికి ఎవరు ఏ పార్టీ ఉంటారు, ఎవరు ఏ సంస్థ, ఏం అర్థం కాదు. మనం దృష్టిలో పెట్టుకొని ఆ సంస్థ సభకి ఇచ్చినటువంటి అనుమతిని వెంటనే రద్దు చేయాలి. కోవిడ్ మహమ్మారి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడాలి. ప్రజలు ఎక్కడ భయప్రాంతం గురవాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్నాం కాబట్టి తప్పుడు ప్రచారాలు నమ్మద్దు. అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం. అది మా కిషన్ గారు చెప్తారు, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ గారు కలిసి, కాబట్టి అందరు కలిసి